హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. నన్ను కలవాలనుకునే ఆలోచన మానుకోబన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు. దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మన వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరింత మందికి వెళ్ళడానికి నాకు సహాయపడుతుంది. కాబట్టి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమను కుదిపేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పై విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రాత్రికి రాత్రే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివాదాన్ని మరింత రాజేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు 10,000 వీడియోలను పరిశీలించి కొత్త ఆధారాలు బయటపెట్టారు. దీంతో బన్నీపై కేసు మరింత ముదురుతుందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. ఈ వివాదం నేపథ్యంలో అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టి తన కుటుంబ సభ్యులను కలిశాడు. చిరంజీవి ఇంట్లో గంటపాటు భోజనం చేసి తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లాడు. నాగబాబు బన్నీకి మద్దతుగా నిలిచినట్లు కనిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రయత్నించిన అపాయింట్మెంట్ రాకపోవడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో అపాయింట్మెంట్ ఇవ్వడంపై స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ గారి సన్నిహితులు ఈ వివాదాన్ని రాజకీయంగా మరింత వేడెక్కకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ మీడియా సమావేశం రాజకీయ రంగు పులుముకోవడంతో పరిణామాలు కొత్త మలుపు తిరిగాయి. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం రాజకీయ దృష్టిలో ఎంతవరకు వ్యూహాత్మకమో రానున్న రోజుల్లో తేలనుంది. అల్లు అర్జున్ వివాదంపై పవన్ కళ్యాణ్ గారు కఠినమైన వ్యాఖ్యలు చేశారు. కలయిక ప్రయత్నాలను తిరస్కరించిన పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కొత్త ఉత్కంఠ ఏర్పడింది. ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి. అప్పటి వరకు ఫిల్మీ ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.